श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। हरि ओम। रामगुणाभिराम रघुराम पराक्रम भीम जानकी राम प्रपन्न राम बुधरंजित नाम सुकाम निष्कामयतंसु భక్తి మనసా గురుపాదములాశ్రయింపుమ ముదమున పారిజాత తరుమూలమున అతి సూక్ష్మ రూపుడై హృది రఘువీరు నామమును ఎప్పుడు చెప్పు రామ భక్తులను బదలక బ్రోచుచుండు గను వాయుతనూదుని తీరాదుని యదను దలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమ చిత్తశుద్ధిగా నీకు సేవ చేసటగా నిప్పుడమిలో జనుల మెప్పులకు గాదు జన్మ పావనతకై స్మరణ చేసటగా నిస్సాటి వారిలో ప్రతిష్టలకు గాదు ముక్తి కోసరమునే మృక్కి వేడతగా నిర్దండి భాగ్యము నిమిత్తంబు కాదు మిమ్ము పొగడను విద్యనే స్థితినే కాది కుక్షి నిండి కూటి కొరకు కాదు పారమార్థికమునకునే పాటుబడితే కీర్తికి నపేక్షపడలేదు కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహతురిత దూర 2025 సంవత్సరం మే నెల 1వ తారీఖు నుండి మే నెల మాస ఫలాలు 2025 సంవత్సరం మే నెల వృషభ రాశి ఫలితాలు. తులా వృషభయోర్భు. అయితే మేషరాశికి ఎంత ఇబ్బందికరంగా ఉందో ఈ వృషభ రాశికి అంత లాభదాయకంగా కనబడుతోంది. మరి ఏకాదశంలో శని, రాహు, బుధుడు, శుక్రుడు ఈ గ్రహాలని కూడా ఉండడం చేత ఏకాదశంలో చాలా బలవత్తరంగా ఉన్నారు. చాలా బాగుంటుంది. వీళ్ళకి అసలు ఎదురంటూ లేదు అని చెప్పాలి. ఈ రాశి వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలనుకున్నా ఎప్పటి నుంచో ఇల్లు కొనుక్కోవాలని ఎదురు చూసి ధర కొనలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా కూడా ఇల్లు కొనగలుగుతారు. కొన్నా బాకీ తీర్చగలుగుతారు. ఇది బాగుంది. మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగుంది. తర్వాత వ్యాపారస్తులకు బాగుంది. మరి కుజుల వల్ల డాక్టర్లు, వ్యవసాయదారులు, మరి ఇళ్ళు బ్రోకరేజ్ చేసేవాళ్ళు, ఇంటికి సంబంధించినటువంటి వస్తువులన్నీ అంటే సిమెంటు, ఇసుక, ఇటుక, మరి శానిటరీ సామాన్లు అమ్ముకునేవాళ్ళు, బిల్డర్స్కి అందరికీ కూడా ఈ మే నెల చాలా బాగుంది. ఈ మే నెలలో ఈ వృషభ రాశికి ఎదురంటూ లేదు. కానీ గోచార రీత్యా 25 వంతులే జరుగుతుంది. గోచారం చెప్పాను. కానీ జన్మలగ్నం ఎట్లా ఉందో చూసుకోవాలి. ఎందుకంటే ఒక రకంగా 100కి 100 పాలు బాగుందంటే ఏకాదశంలో 4 గ్రహాలు ఉండటం చాలా విశేషం. ఇందువల్ల ఏంటంటే మీకు వచ్చే ప్రయోజనం మీరు అనుకోని పనులన్నీ కూడా అవుతాయి. ఎప్పుడో ఎవరికో డబ్బులు ఇచ్చి అవి రాక కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఇవి రావనుకొని ఆశలు ఎదుర్కొన్న వాళ్ళకి ఆ డబ్బులు కూడా ఇప్పుడు వచ్చే అవకాశం బాగా పూర్తిగా కనపడుతూ ఉన్నది. కాబట్టి ఈ మంచిని మీరు బాగా ఉపయోగించుకోవాలి అంటే మళ్ళీ జన్మలగ్న రీత్యా ఏమైనా చెడు ఉండేట్లయితే ఈ మంచికి అడ్డం వస్తుంది. అందువల్ల ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. మరి ఈ సంవత్సరంలో మే నెల బాగా మీకు విపరీతమైనటువంటి మార్గాలు చూపించే రోజులు. ఎప్పుడు ఎవరికెప్పుడు
ఇంత సత్ఫలితాన్ని పొంది ఉండరు అనుకోవాల్సి వస్తుంది. ఇటువంటి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్తసామర్థ్య ద్వారా అయినా సరే మీ జాతకాన్ని చూపించుకోండి. ఎందుకంటే ఈ రాశి ఎట్లా ఉందంటే గుడ్డివాడును కళ్ళున్నవాడు బయలుదేరాట. కళ్ళున్నవాడు కళ్ళు మూసుకొని వెళ్తున్నాడు, గుడ్డివాడేమో కర్ర పోటేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ కళ్ళు లేని వాడు కర్ర పోటేసుకుంటూ వెళ్తూ ఉన్నా కూడా కళ్ళున్నవాడు కళ్ళు మూసుకొని వెళ్తున్నాడు. వీడు గుడ్డివాడు వెళ్తున్నాడు, నేను ఎట్లా వెళ్ళకపోతాను చూద్దామని బయలుదేరాడు. వెళితే ఏమైందంటే భగవంతుడు నీ యందు దయ చూపించినప్పుడు నీకు ఆ విధంగా కలిసి వస్తుంది. ఓ బంగారం మూట పరమేశ్వరుడు దారిలో పడిచాడు. వీడు గుడ్డివాళ్ళ కర్ర పట్టుకున్నట్ట ఉడుచుకుంటూ వెళ్ళాడు. దారిలో కర్రకి ఆ మూట తగిలింది. ఈ కళ్ళున్నవాడు ఆ మూట చంకలో పెట్టుకెళ్ళాడు. కళ్ళు లేని వాడికి ఏమీ రాకుండా పోయింది. కారణం ఏంటంటే వాడి దురదృష్టం అది, వీడి అదృష్టం ఇది. కాబట్టి కళ్ళు ఉన్నా లేకపోయినా, నువ్వు ఇంట్లో కూర్చున్నా, ఏం పని చేయకపోయినా నీకున్నటువంటి మంచి నీకు ఎప్పుడూ ఉపయోగపడుతుంది. నిద్రపోతున్నావా, పని చేస్తున్నావా, ఖాళీ కూర్చున్నావా కాదు. ఒక్కోడు వృత్తిరీత్యా 24 గంటలు పని చేస్తాడు, లాభం లేకపోగా నష్టం వస్తుంది. ఇది మంచి సమయం. ఈ సమయాన్ని ఉపయోగించుకుంటాం మంచిది.